ప్రైజ్ లార్డ్ అండి. అందరు బాగున్నారా? దేవుని కృపను బట్టి దేవునికి మనం లోబడుతున్నామా? మన సంఘ కాపరికి మనం లోబడుతున్నామా? మనం లోకానికి లోబడుతున్నాం గాని వాక్యానికి లోబడతలేమండి. మనం వాక్యానికి లోబడాలి, లోకాన్ని తిరస్కరించాలి. హల్లెలూయా. ఈ రోజు అండి మనం లోకంలో అన్నిటికీ టైం ఇస్తామండి. ప్రతి దానికి టైం ఇస్తాం. మన ఫ్రెండ్స్ కి టైం ఇస్తాము, మన బంధువులకు టైం ఇస్తాము, లోకంలో ప్రతిటికి టైం ఇస్తాం. కానీ దేవుని మందిరానికి అంటే టైం ఇయ్యం. దేవుని మందిరానికి పోవడానికి టైం ఉండదు. చాలా మంది టైం ఇయ్యరు, సిద్ధపాటు ఉండదు. అరే దేవుని మందిరానికి వెళ్ళాలా నేను, అరే సిద్ధపాటు కలిగి ఉండాలా. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు అండి మీతోని, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళగలుగుతున్నామండి. ప్రతి ఆదివారం దేవుని స్తుతించగలుగుతున్నామా? దేవుని ప్రార్థించగలుగుతున్నామా? విరిగి నలిగిన మనసుతో అరే పక్కన వాళ్ళు చూసి వాళ్ళేమనుకుంటారో వీళ్ళు అనుకుంటారో అని చాలా మంది భ్రమపడిపోతారండి. కానీ దేవుడు నిన్ను చూస్తాడు, నీ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. మనం నమ్మకంగా ఉంటున్నామా దేవునికి? ఈ రోజు నువ్వు నేను పరిశీలించుకుందాం. మనం దేవునికి నమ్మకంగా ఉంటున్నామా? ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం రాసి నేను చూపిస్తున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. మరణ కాలము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చును. మనకేమి ఇస్తాడంట? దేవుడు జీవ కిరీటం ఇస్తాడంట. నువ్వు నేను జీవ కిరీటం పొందుకుందుము గాక. ఆమేన్.